అందరికీ నమస్కారం. గుండమ్మ పాకశాలకి స్వాగతం. ఈరోజు చిన్నపిల్లలకి ఎంతో హెల్తీ అయిన ఫుడ్ బెల్లం రొట్టె. ఈజీగా చేసుకునేది. మూడు వస్తువులు ఉంటే చాలు. ఒకటి బెల్లం తురుము, ఇది కాజు, బాదం, పిస్తా 3 పౌడర్ చేసుకున్నా. గోధుమ పిండి ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ బెల్లం తురుము గిన్నెలో వేసుకొని ఈ పౌడర్ ఇందులో వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలాగా పొడిలాగా పౌడర్ లాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని ఇలా చిన్న ఉండలాగా చేసుకొని రెండులో ముంచుకొని ఇలా కటోరీలాగా చేసుకుందాం. ఈ తురుముని మధ్యలో వేసుకొని ఇలాగా ఎక్స్ట్రా పిండి తీసేసి పక్కకు చేసుకొని రొట్టెలాగా ఒత్తుకుందాం. రొట్టెలా చేసుకొని నూనె పోసుకోవాలి. కొద్దిగా నూనె రాసుకొని కాల్చుకోవాలి 2 వైపులా. చాలా టేస్ట్గా ఉంటుందండి. రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ తింటారు ఇవి. గుడికి రోటీ అని అంటారు దీన్ని. ఇలా 2 వైపులు ఇలా కాల్చుకొని ప్లేట్లో తీసుకుందాం. ఎంతో రుచికరమైన బెల్లం రొట్టెలు రెడీ. థ్యాంక్ యూ.